ఆధ్వర్యంలో ఈ మధ్య కాలంలో ముఖ్యంగా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్తగా బీఎన్సీ ఛానల్ ఆవిర్భవించడం జరిగింది. బీఎన్సీ అంటే బ్రాహ్మిన్స్ న్యూస్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా మన బ్రాహ్మణులు అందరి కొరకు అనేక విషయాలని సూచించటం, తెలియచేయటం, అలాగే అందరూ ఇందులో పాల్పంచుకోవటం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. అయితే ఇందులో ముఖ్యంగా అంటే కొన్ని విభాగాలు గనక చూస్తే క్రతువులవ్వచ్చు, అలాగే స్కీమ్స్ అవ్వచ్చు, హాస్టల్ సదుపాయాలవ్వచ్చు, ఇవన్నీ ఒక ఎత్తైతే, మనకి సంగీత సాహిత్యాల మేళవింపు అంటే ఇది జనవరి మాసం కదా! మరి ఈ మాసంలో మనకి సంగీత త్రిమూర్తులైన సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారు అంటే శ్యామశాస్త్రి, ముత్తుస్వామి వీరు వాగ్గేయకారులున్నారు కదా! వారిలో మన త్యాగయ్య వారు రచించిన పంచరత్న గోష్ఠి గానాన్ని మనం తొందరలో అనగా ఈ నెల 18వ తారీఖున మనం బీఎన్సీ ఛానల్ ద్వారా ప్రసారం కాబోతోంది. అయితే ఈ కార్యక్రమానికి సంగీతజ్ఞులు, సంగీత ప్రియులు, సంగీత కళాకారులు, సంగీత గురువులు, అలాగే వీక్షించడానికి మరి సంగీత ప్రియులు కూడా అంతే అవసరం కదా! అలాగే మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవచ్చు. కేవలం వోకల్ అంటే గాత్రం మాత్రమే కాకుండా ఇన్‌స్ట్రుమెంటల్ వయలిన్, మృదంగం, వీణ, ఫ్లూట్ అంటే వేణువు, ఘటం, కంజీర ఇలా కళాకారులందరూ కూడా బ్రాహ్మణులందరూ కూడా రందిగా మీ అందరం మనందరం కలిసి విజయవంతం చేయవలసిందిగా బీఎన్సీ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గిరిప్రసాద్ గారు ఆహ్వానం పలుకుతున్నారు. మరి మీ అందరూ కూడా విచ్చేస్తారని మీ అందరం కూడా ఆకాంక్షిస్తున్నాం. అలాగే వ్యాసో నిగమ చర్చయ వంటి శ్లోకం గనక చూస్తే వ్యాసుడు వేదాల గురించి చర్చించినట్లు వాల్మీకి జన్మించిన ముని వంటి వాడని, భక్తి విషయంలో ప్రహ్లాదుడితో అంటే ముఖ్యంగా ప్రహ్లాదుడితో సమానమని, సంగీతం సాహిత్యంలో రామామృతం తాగిన శివుడితో సమానమని, అలాంటి త్యాగరాజును నేను పూజిస్తున్నాను అంటే బాలాజీపేట వెంకటరమణ భాగవతారు అనటం జరిగింది. ఎంత గొప్ప విషయం కదండి! అంటే సంగీతజ్ఞులు, సంగీత ప్రియులు ఎవరైనా సరే ఒక పాట, ఒక కీర్తన గానం చెయ్యాలంటే అది నాభి నుంచి ఉద్భవించాలి. అలాంటిది పంచరత్న గోష్ఠి గానం చెయ్యాలి అంటే దానికి ఎంతో కృషి, తపస్సు అవసరం. మనకి గురువుల ద్వారా లభించేది సంగీతం. ఆ సంగీత శిక్షణ ముఖ్యంగా అందుకని ఆ సంగీతాన్ని మనం ఆ పంచరత్న గోష్ఠి గానాన్ని కలిసి చేసినప్పుడు మరింత వృద్ధి చెందుతుంది. అలాగే ప్రకృతి పులకరిస్తుందని చెప్పుకోవచ్చు. అంతేనా? అయితే అసలు త్యాగరాజ పంచరత్న కీర్తనలంటే ఏంటి? ఎన్ని రాగాల్లో ఉంటాయి? చాలా మందికి తెలుసు. ఏమంటారు? అదేనండి. నాట, గౌళ, ఆరభి, వరాళి, శ్రీరాగం ఇలా 5 ఘనరాగాల్లో కూర్చబడింది. మనకందించిన వారెవరు? మన త్యాగయ్య వారు. ముందుగా జగదానందకారకతో ప్రారంభం నాట. అంతేనా? ఏ విధంగా వస్తుంది? జగదానందకారక అంటే ఇది శ్రీరాముని శుభప్రదమైన గుణాలను, అతని దివ్య రూపాన్ని వర్ణిస్తుంది. సృష్టికర్తగా అతని స్థానాన్ని అన్నింటిలోనూ ఆయన సమక్షాన్ని వివరిస్తుంది. అలాగే తరువాత దుడుకూగలనన్నేదోర గౌళ. ఇందులో త్యాగరాజువారు తన పాపాలను అన్నిటినీ ఆకర్షణను అంగీకరిస్తూ తనను రక్షించయ్యా అని చెప్పి ఆ శ్రీరాముల వారిని వేడుకుంటారు. ఇది పశ్చాత్తాపం, వినయంతో కూడిన కీర్తన. అలాగే సాధించెనే ఓ మనస ఆరభి రాగంలో ఈ కీర్తనలో మనసును ఉద్దేశించి భగవంతుణ్ణి పొందటానికి ప్రయత్నించడం అన్నమాట. అంటే దృష్టి సారించటం. ఈ విధంగా త్యాగరాజు వారు మనకి ఉద్దేశించారు. ఇది శ్రీకృష్ణుని గొప్పతనాన్ని సరళమైన, అందమైన భాషలో వివరిస్తుంది. అలాగే తరువాత కనగన రూజుర కనగవసాన నిన్ను ఇది వరాళి రాగంలో ఉంటుంది. శ్రీరాముని అద్భుతమైన సౌందర్యాన్ని, అతని దివ్యత్వాన్ని కీర్తిస్తుంది. భక్తుడి హృదయాన్ని ఆకర్షించే విధంగా ఉంటుంది. మరి చివరిగా శ్రీరాగం ఎందరో మహాను
భావులు అందరికీ వందనము. శ్రీరాముని అవతారాలను గురించి, వారి మహిమను గురించి వివరిస్తుంది. ఇలా అద్భుతమైన రాగభావం, సాహిత్య శ్లేషణ, ముఖ్యంగా భక్తి ఇవన్నీ కలగలిపి అందరం కలిసి గోష్ఠిగానం అంటారు కదా! సామూహికంగా చేసే గోష్ఠిగానాన్ని అందరం కలిసి విజయవంతం చేయాలి. త్యాగరాజ స్వామి వారిని స్మరించాలి. మనం ముఖ్యంగా లోకా సమస్తా సుఖినో భవంతు అన్నట్టుగా మనం పాడే కీర్తనల ద్వారా సుభక్షితంగా ఉండాలని, సురక్షితంగా ఉండాలని కోరుకుందాం. కాబట్టి అందరూ కూడా ఈ పంచరత్న గోష్ఠి గానానికి విచ్చేయవలసిందిగా కళాకారులందరికీ కూడా మరొకసారి విన్నపం. ఎందుకంటే మనం చేసే ఈ సంగీత రాగ విభావరి ఎందరినో అలరిస్తుంది. ఎందరికో ఆరోగ్యాన్నిస్తుంది. ఒక్కొక్క రాగంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అంటే రాగ ప్రత్యేకత అంటే మీకు తెలియంది కాదు. చికిత్స, రాగ చికిత్స. ఏ రాగానికి ఏ బలముందో మనకేం తెలుసు. కానీ మనం తెలుసుకున్నంత మేరకు అందరి కోసం మనం పాడాలి. ఎందుకంటే సంగీతజ్ఞుల వల్లే అది అవుతుంది. అలాగే ఈ పంచరత్న గోష్ఠి గానం మనకి జనవరి 18వ తారీఖున ఉదయం 10 గంటలకు ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అల్పాహారంతో ప్రారంభమవుతుంది ఉదయమే. కాబట్టి అందరూ ఉదయాన్నే వచ్చేసేయండి. తర్వాత కార్యక్రమం అయ్యాక లంచ్, మధ్యాహ్న భోజనం కూడా ఉంటుంది. మరి వెన్యూ అందరికీ తెలిసిందే. యోగ నరసింహస్వామి టెంపుల్, కోటి నియర్ సుల్తాన్ బజార్, హైదరాబాద్. మరి మీ అందరూ విచ్చేస్తారు కదా! ఈ కార్యక్రమానికి మనకి ముఖ్యంగా వాద్య సహకారాన్ని అందించటానికి మనకి జయకుమార్ ఆచార్య గారు వస్తున్నారు. వారి గురించి తెలియదు తజ్ఞులు వారు. ఇలా ఎందుకంటే వారి ఆధ్వర్యంలో వాద్య సహకారంతో గానం చేయటం అత్యద్భుతంగా ఉంటుంది. అలాగే మనకి ఈ సంగీత ప్రక్రియలో భాగంగా రాగాలాపన, స్వరకల్పన ఇవన్నీ కూడా మనం ఆ రాగం పాడేటప్పుడే వచ్చేస్తుంది గదా! అంటే పంచరత్నాలు మొదలుపెట్టంగానే మనకి వైలన్ అందించటం, మృదంగం అందించటం ఇవన్నీ రాగభావం. మరి ఆ రాగభావాన్ని అనుసరిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. అలాగే ముందుగా మీ తోటి అంటే స్నేహితులవ్వచ్చు, బ్రాహ్మణులు ముఖ్యంగా, అలాగే సంగీతజ్ఞులు, గురువులవ్వచ్చు, అందరినీ కలిసి తీసుకొని రండి. ఈ కార్యక్రమాన్ని మనం అద్భుతంగా చేద్దాం. బీఎన్‌సీ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమం లైవ్ వెళ్తుంది మనకి. అందరికీ కూడా లైవ్ లింక్ పంపొచ్చు. బ్రాహ్మణులు మనకి ఈ చక్కటి సంగీతాన్ని అందించిన ఆ దేవుడికి మనం ఏమంటారు? మనం సొంతంగా అంటే ధన్యవాదాలు తెలుపుకోవటం ఈ సంగీత ప్రక్రియల ద్వారా. తిరువయ్యూరులో ఈ మధ్య కాలంలో తిరువయ్యూరులో ఎంతో చక్కగా పంచరత్న గోష్ఠి గానం జరిగింది. ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం పంచరత్న గోష్ఠి గానం జరుగుతూ ఉంటుంది. ఎందరో మహనీయులు, ఎందరో సంగీతజ్ఞులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది మనం లైవ్ చూసాం. చూస్తుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. మనసు ఆనందంతో పరవశిస్తుంది. మరి ఇది మామూలు విషయం కాదు కదా! అదే విధంగా ప్రతి చోట మనకి త్యాగరాజ పంచరత్న గోష్ఠి గానం జరుగుతూనే ఉంటుంది. మనకి ఉన్నంతలో మనం పాడగలుగుతాం. ఐదో, రెండో మనకి కొంతమందికి ఒకటే వస్తుంది. ఏమీ పర్వాలేదు. ఆ ఒక్క పంచరత్న గోష్ఠి గానం పాడి మిగతావి అందరి ద్వారా వినవచ్చు. అలాగే తెలుసుకోవచ్చు. ఆ రాగ సంచారం ఏంటి? సంగతులు ఎలా ఉంటాయి? ఎంత అద్భుతంగా ఉంటాయి. వింటుంటేనే అద్భుతంగా ఉంటుంది కదా! మరి ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకోవాలి. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముత్తైదులు కానీ, అలాగే ఆడవారందరికీ కూడా అక్కడ తాంబూలం, చీర ఇవ్వబడుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా మనకి అందజేస్తున్న వారు శ్రీ కళ్ళే గిరిప్రసాద్ శర్మ గారు. కాబట్టి శైలజాదేవి గారు వారి సతీమణి. వీరి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. మనందరం కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ఇట్లు మీ శ్రీవాణి, మ్యూజిక్ అడ్మిన్. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు నిభాన్పూడి శ్రీవాణి. గ్లోబల్ బ్రాహ్మిన్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు శ్రీ గిరిప్రసాద్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ మధ్య